వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్‌గా న్యూమరాలజీ ప్రకారం గనక మనం చూసుకుంటే, టైం మన జీవితాన్ని ఎప్పటికీ కూడా డిసైడ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఆ టైమింగ్ ప్రకారం గానివ్వండి, లేదంటే నంబర్ ప్రకారం గానివ్వండి, మన పేరు గనుకుంటే, ఆ అదృష్టాన్ని ముందే తెచ్చేసుకునేటువంటి ఒక్కొక్క రైట్ క్యాలిక్యులేషన్ తోటి గనుక నేమ్ ఉంటే, డెఫినిట్‌గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని జెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. నేమ్ కరెక్షన్స్ పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో, వారిని అడిగి 23వ తారీఖున పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అనేది సో, వారితోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సో, అంటే జనరల్‌గా చెప్పేది టైమ్ గేమే ఎక్కువ నడుస్తూ ఉంటుందండి. అంటే నంబర్ మీదే మన నేచర్ గాని, మన సృష్టి గాని డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, అలాంటి నంబర్ 23 అనేటువంటిది జనరల్‌గా మనం చూస్తే నేమ్ కరెక్షన్స్ కోసం మీ దగ్గర చాలామంది వస్తూ ఉంటారు. ఈ 23 అనేటువంటి నంబర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది జనరల్‌గా? సో 23న పుట్టడం కూడా ఒక గొప్ప అదృష్టం నాన్న. సో 23న పుట్టారు. వాళ్ళకి ఒక నెగెటివ్‌ని మ్యాక్సిమం తట్టుకోగలరు. సో అంటే పేరులో ఏదైనా లోపాలున్నా కూడా ఒక స్టేజ్ వరకు తట్టుకొని రాగలరు. పేరులో కానీ మంచి నంబర్స్ ఉంటే వాళ్ళని పట్టేవాళ్ళే లేరు. సో 23న పుట్టిన బిడ్డకి న్యూమరాలజీ ప్రకారం పేరుని చూపించుకోగలిగితే వాళ్ళకు 2 సార్లు అదృష్టాన్ని ఇచ్చినట్టు. పుట్టుకలో దేవుడు ఒక వరం ఇచ్చారు, తల్లిదండ్రులు ఒక వరం ఇచ్చినట్టు బిడ్డకి. సో ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ 23 ఉండి పేరులో కూడా 5వ నంబర్ ఉండగలిగితే, లైక్ 23 నంబర్ ఉండగలిగితే, 23న పుట్టిన వాళ్ళకి 23వ నంబర్ పెట్టగలిగితే అంతకన్నా అదృష్టం లేదు. సో వాళ్ళు పట్టిందల్లా బంగారమే. అంటే ఒక అమృతం అంటాం కదా, పుట్టుకలో 23 అమృతం. సో 23న పుట్టిన నేను చూసిన అందరూ కూడా మినిమం కోటీశ్వరులు నాన్న. హైదరాబాద్లో 20 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు 500 నుంచి 1000 కోట్ల పైన సంపాదించి చాలా మంచి లైఫ్ లీడ్ చేసేవాళ్ళే. అంటే 23లో ఎలా ఉంటారంటే చాలా సాఫ్ట్ పీపుల్, హ్యాండ్సమ్ పీపుల్, అట్రాక్టివ్ పీపుల్, మంచి మాటకారులు, మాట మీద ఉండేవాళ్ళు. సో ఒక మాట ఇచ్చారు, నీకు ఇదైతే నీకు ఈ ప్లాట్ ఇస్తానని. ఖచ్చితంగా అది 200 కోట్లైనా 100 కోట్లు ఇచ్చేస్తారు. సో 23న పుట్టిన వాళ్ళు కొన్ని పేర్లు, లైక్ హీరో ప్రభాస్ ఇస్ 23 అక్టోబర్ 1978. హీరో శ్రీకాంత్ అంటే ఆయన 5/5 ఆయన 5న పుట్టడమే అదృష్టం. నేను చెప్పింది 23/5 నెల తేదీ సంవత్సరం కొడితే మళ్ళీ 5. హీఈస్ డబుల్ టైమ్ లక్కీ బై బర్త్. ఆయన పేరులో 7 అక్షరాలు రావడం వల్ల 7 సముద్రాలు దాటింది పేరు, పాన్ ఇండియా స్టార్. సో అదేవిధంగా 23న పుట్టిన హీరో శ్రీకాంత్ కూడా విలన్గా వచ్చి చిన్న చిన్న పాత్రలు చేసుకొని హీరో అయ్యి ఇప్పుడు కూడా చెప్పాలంటే కొంచెం ఏజ్ పెరిగినా కూడా అందరికీ బ్రదర్గా, బాబాయిగా, మంచి ఆర్టిస్ట్గా, ఇంకోటి మంచి మనసు సార్ శ్రీకాంత్కి. మేము ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆయన కరెక్షన్ ఇచ్చాం నాన్నగారు. నేను చెప్పాలంటే చాలా చిన్నవాడిని శ్రీకాంత్తో పోల్చుకుంటే. ఆయన రేంజ్ ఎక్కడ, నేను ఎక్కడ. మొన్న ఒక స్టూడియోలో కనబడితే నేను గుర్తుపడతాడు లేదని కొంచెం పక్కకి వెళ్తున్నా, పరిగెత్తి వచ్చి పట్టుకున్నాడు. ఏం తమ్ముడు అటు పక్క వెళ్తున్నావు అని. సో ఆయన అభిమానం, ఆయన ప్రేమ నేను అనుకున్నా, శ్రీకాంత్ గారు ఏం మారలేదు. మా ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రేమించారో బయట కనబడినా కూడా అదే ప్రేమ. సో వాళ్ళు 23న పుట్టిన వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు సార్. వాళ్ళ మనసులో ఎలాంటి కలవంశం ఉండదు, చాలా ఓపెన్గా ఉంటారు. ఒక అదృష్టమైన పుట్టుక అనేది 23న పుట్టడం. అంటే డేట్స్లో ఈ 31 డేట్స్లో ఒక 7 డేట్లు అమృతం లాంటి డేట్స్ ఉంటాయి. సో 23న పుట్టడమే ఒక అదృష్టం. సో మీ పిల్లోడు 23న పుట్టుంటే అతనికి మళ్ళీ 5వ నంబర్ ఇచ్చామో లేదో చూసుకోవాలి. వీలైతే 5 అక్షరాల్లో పేరు పెట్టాలి, లైక్ పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సిల్, 5 లెటర్స్లో. విప్రో ఒకటి చూడండి, విఐపిఆర్ఓ కాదు, WIPRO. నాన్నగారు సజెస్ట్ చేసింది అది. ఎంత పెద్ద హిట్ క్లిక్ అయింది కంపెనీ. ఎవరు విప్రో కంపెనీ లిమిటెడ్ అనరు. ఎక్కడ పని చేస్తున్నావు విప్రో, ఎక్కడ TCS. సో ఆ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ VW. లైక్ పవన్ కళ్యాణ్లో PAV తీసి W పెట్టినట్టు గబ్బర్ సింగ్. ఫుల్ పవర్ఫుల్, ఫుల్ మ్యాజిక్. ఒక జనాల్లో అంతా ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది W పెట్టి. సో లెటర్ విల్ చేంజ్ ద లైఫ్. సో 23న పుట్టడం అనేది నేను చాలా గొప్పగా ఫీల్. ఎవరైనా పిల్లలు అంటే ఛాన్స్ ఉండి సర్జరీస్, అమెరికాలో అయితే కామన్, డేట్స్ ముందే ఇవ్వాలి. నన్ను చాలామంది అడుగుతుంటారు, సార్ ఈ 3 డేట్లు అనుకుంటున్నాము, డాక్టర్ చెప్పండి అంటే ఆ 23 అంటే 23 కానీ 14 అంటే 14 సజెస్ట్ చేస్తుంటా. ఇవ్వడమే గొప్ప, పుట్టుకు ఇవ్వండి. వీళ్ళకి జనరల్‌గా మైనస్‌లే ఉండవండి సార్. యూజువల్గా 23 పుట్టడం అంతా ప్లస్లే. పేరులో రాంగ్ నంబర్స్ లేకపోతే చాలు. పేరులో 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్ లేకపోతే ఈ బండికి
అడ్డులు లేవు, బ్రేకర్లు లేవు, ఏం లేవు, 100లో దూసుకుపోతుంది. అండ్ పేరులో 23వ నంబర్ ఉంటే వీళ్ళు మ్యాజిక్ చేస్తారు. బా కేసీఆర్ ఇస్ 23. సో ఫస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ, 10 ఏళ్ళు మ్యాజిక్ చేశారు. మంచి మాటకారి, అంటే మాట్లాడితే అయినా కూడా ఓటు వేసేయాలి. ఆ నంబర్ 23. రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23. జయలలిత గారికి నాన్నగారు 1999లో JAYALALITHAA ఒక ఏ యాడ్ చేశారు. ఆ తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆమె. ఒక ఏ పెట్టాక ఆమె 23. సో 23 నంబర్ అనేది ద మోస్ట్ పవర్ఫుల్ నంబర్. ఎల్కే అద్వానీ గారు 23. సో ఈ 23లో ఏమంటే వీళ్ళు చాలా ప్యూర్గా ఉంటారు. ఎవరన్నా బాధపడితే చెల్లించిపోతారు. హెల్పింగ్ వీళ్ళర్ ఎంత ఉన్నది కాదు, అప్పు చేసన్నా హెల్ప్ చేసే నేచర్ 23లో. ఈవెన్ హీరోయిన్ అనుష్క ఈస్ 23, హీరో శ్రీకాంత్ ఈస్ 23. ఈ 23లో అందరితో మంచిగా ఉండాలని కోరుకుంటారు. సో మన పిల్లలకి ఛాన్స్ దొరికితే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ 23వ నంబర్ అడిగితే, అంటే అక్కడ డేటు మంత్ ఇయర్ చూసినప్పుడు నాకు చెప్తుంది నాకు ఈ నంబర్ కావాలి. సో ఆ 23వ నంబర్ పెట్టుకోగలిగితే పిల్లల లైఫ్ పట్టిందల్లా బంగారమే. ఎస్. సో ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి నంబర్లో మ్యాజిక్ ఉంటుంది. కొన్ని నంబర్స్లో పాజిటివ్ ఉంటుంది, కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది. మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళలాగా మన పేరులో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడ్డ నంబర్ అంటే చెడు జరుగుతుంది. సో ఒక చిరంజీవి మెగాస్టార్ అని మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి. ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్. సో ఎవరి పుట్టుక ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది. అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది. సో పేరులో 12వ నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు, మీ జీవితం తలకిందులు అవుతుందంటే. 50 ఏళ్ళకైనా 52 కన్నా 0 అయిపోతుంది. అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు. సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి. రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం, బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 36 ఉండకూడదు. అదేవిధంగా పేరులో 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో? సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9133789199, 9133789199, 9121685513. ఇది నేను వాడే వాట్సాప్ నంబర్. సో ఇది 9121685513. ఇంకొక నంబర్ 8688157777. సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ 24 అవర్స్ పేరు బాగుందా లేదా, సో మీ పేరులో ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం. వీళ్ళందరూ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము. ఆ నంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము. సో పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు 2300 తీసుకుంటున్నాము. యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది, తగ్గించాము. డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి 3200 ఫీజు ఉంటుంది. సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి. మీ పేరులో ఏ రాంగ్ నెంబర్ ఉందో క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. సో ఈ నంబర్స్కి 1, 2, 3, 4 నంబర్స్కి ఇంగ్లీష్లో SMS చేయండి. చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు. ఫుల్ నేమ్,
కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. చిన్న పిల్లలకి 6 months, 5 months, 1 year పేర్లు ఎలా ఉన్నాయి అడగద్దండి, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. 1 week, 10 days పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నామని. సో చిన్నపిల్లలకి కాంచాయనాం, కర్మ విమోచనం, డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే. చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు. వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్కి గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి, మీరు బాధపడతారు. సో వేరే వాళ్ళ షీట్స్ గురించి నన్ను అడగద్దండి. సో బాగుంటే మీరు లక్కీ, బాగాలేకపోతే ఈ నంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి. మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి. గ్రఫాలజీ ప్రకారం సంతకం, ఇవి 5 ఫాలో అయితే సక్సెస్ 100% వస్తుంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వీడియో మొత్తం చూసారు కదండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది. సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళొచ్చు. మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు. చాలామందికి అంటే టైంను బట్టే, నంబర్ని బట్టే మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇవాళ మనం జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే, కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది. అలాగే నంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది. అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్నా, పాలిటిక్స్ చూసుకున్నా, సినిమా రంగంలో చూసుకున్నా, లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం అని చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు. సో ఒక రైట్ నేమ్ తోటి, రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి, రైట్ నెంబర్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి. బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకి కనుక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి, అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో ఏ కాంటాక్ట్ నెంబర్స్ని ఫాలో అయితే బెటర్గా ఉంటుందనేది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మీకు అది చెప్తారు. ఒకసారి అది కూడా మీరు చూసి ఫాలో అవ్వండి.